చరిత్ర మరియు భూగోళ శాస్త్రం కోసం మీ గమ్యస్థానం KSN నాలెడ్జ్ హబ్ కు స్వాగతం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఒక మామూలు పిల్లాడు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా కట్టగలిగాడు? అసలు ఇది సాధ్యమా? ఒక టీచర్ తన పదునైన చూపుతో ఏకంగా చరిత్రగతిని ఎలా మార్చేశాడు? పదండి, ఈరోజు మనం ప్రాచీన భారతదేశంలో జరిగిన ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. ఒక చక్రవర్తి ఎలా పుట్టాడు అన్న ఆసక్తికరమైన విషయాన్ని చూద్దాం. అసలు గ్రేట్ లీడర్స్ ఎలా తయారవుతారు? పుట్టుకతోనే వస్తారా, లేకపోతే వాళ్ళని ఎవరైనా తయారు చేస్తారా? ఏంటి లీడర్షిప్ అంటే? ఊహించుకోండి, ఓ చోట పిల్లలు ఆడుకుంటున్నారు, ఆ గుంపులో ఒక చక్రవర్తిని కనిపెట్టడం అది సాధ్యమేనా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మన స్టోరీలోనే ఉంది. ఇక మన కథలోకి వస్తే, ఇందులో మొదటి కీలకమైన వ్యక్తి ఆయనే చాణక్యుడు. ఆయన కేవలం ఒక టీచర్ మాత్రమే కాదు, అపారమైన మేధస్సు, పదునైన వ్యూహాలు ఆయన స్పెషాలిటీ అన్నమాట. ఆయన ముందున్న లక్ష్యం కూడా చిన్నదేమీ కాదు. ముక్కలైపోయిన రాజ్యాన్ని ఒక్కటి చేసి ఒక స్ట్రాంగ్ ఎంపైర్ స్థాపించగల ఒక లీడర్ కోసం వెతుకుతున్నాడు. అంటే అప్పట్లో పవర్ఫుల్ నంద డైనాసిటీ రూల్ చేస్తోంది. వాళ్లు శక్తివంతులే కాని చాలా క్రూరమైన వాళ్లు. అందుకే చాణక్యుడి గోల్ కేవలం ఒక రాజును ఓడించడం కాదు. ఆయన కావాల్సింది ఒక కంప్లీట్ చేంజ్, ఒక ట్రాన్స్ఫర్మేషన్. న్యాయం, ధర్మం బేస్గా ఉండే కొత్త సామ్రాజ్యానికి పునాది వేయగల సమర్థుడి కోసం ఆయన వెతుకుతున్నాడు. ఈ యొక్క అన్వేషణ ఇండియా ఫ్యూచర్నే మార్చేయబోతోంది. సరే, తన అన్వేషణలో భాగంగా చాణక్యుడు అలా వెళ్తూ వెళ్తూ ఒక చిన్న పల్లెటూరికి చేరుకున్నాడు. అక్కడ దుమ్ములో ఆడుకుంటున్న కొందరు పిల్లలు ఆయన దృష్టిని ఆకర్షించారు. ఆ మామూలు సీన్లోనే ఒక అసాధారణమైన భవిష్యత్తుకు పునాదు పడబోతోందని ఆయనక్కూడా ఆ క్షణంలో బహుశా తెలియదేమో. పైకి చూస్తే అదొక సింపుల్ సీన్. పిల్లలు సరదాగా రాజూ రాజ్యం అని ఒక ఆట ఆడుకుంటున్నారు. కాని చాణక్యుడి అనుభవజ్ఞులైన కళ్ళు ఆ ఆటలో కేవలం పిల్లల అల్లరిని కాదు, భవిష్యత్తు నాయకుడి నీడలను చూశాయి. అసలు ఆ పిల్లల గుంపులో చాణక్యుడు అంత ప్రత్యేకంగా ఏమి గమనించాడు? ఒక పాలకుడికి ఉండాల్సిన లక్షణాలు ఆ పిల్లాడిలో ఎలా కనిపించాయి? చాణక్యుడికి అది కేవలం ఆటలా అస్సలు కనిపించలేదు. ఆయనకు కనిపించిందేంటంటే నాయకత్వానికి కావాల్సిన ముడిసరుకు. ఆ పిల్లవాడి కళ్లల్లో, అతని చేతల్లో ఒక పాలకుడికి ఉండాల్సిన సహజమైన లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ బాలుడు అంటే భవిష్యత్తు చక్రవర్తి చంద్రగుప్తుడు ఆ ఆటలో నిజమైన రాజులా ప్రవర్తిస్తున్నాడు. అతని ఆదేశాల్లో క్లారిటీ ఉంది. ఏదైనా సమస్య వస్తే దాన్ని తెలివిగా పరిష్కరిస్తున్నాడు. అన్నింటికన్నా ముఖ్యంగా మిగతా పిల్లలు అతన్ని చూసి భయపడట్లేదు, గౌరవిస్తున్నారు. ఇవే కదా ఒక నిజమైన పాలకుడికి ఉండాల్సిన క్వాలిటీస్. చాణక్యుడు కేవలం చూస్తూ ఉండిపోలేదు, వెంటనే యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లి మాట్లాడి తన అంచనా కరెక్టో కాదో తెలుసుకోవాలనుకున్నాడు. ఈ ఒక్క నిర్ణయమే మన దేశ చరిత్రలో ఒక పెద్ద సామ్రాజ్యానికి పునాది వేసింది. ఆ కాన్వర్సేషనే వాళ్ళిద్దరి ఫ్యూచర్ని డిసైడ్ చేసింది. చాణక్యుడు అడిగిన పదునైన ప్రశ్నలకు ఆ బాలుడు కొంచెం కూడా తడబడకుండా చాలా కాన్ఫిడెంట్గా, తెలివిగా సమాధానాలు చెప్పాడు. ఆ సమాధానాలు విన్నాక చాణక్యుడి నమ్మకం రెట్టింపయ్యింది. ఆ క్షణంలో చాణక్యుడికి అర్థమైపోయింది, తన అన్వేషణ ఫలించిందని, తాను వెతుక్కుంటున్న వజ్రం దొరికిందని. వెంటనే ఆ మామూలు పిల్లాడిని తన శిష్యుడిగా స్వీకరించి ఒక గొప్ప చక్రవర్తిగా తీర్చిదిద్దాలని డిసైడ్ అయ్యాడు. అక్కడే ఒక లెజెండరీ పార్ట్నర్షిప్కి పునాది పడింది. ఓకే, ఒక గురువు దొరకాడు, ఒక శిష్యుడు దొరకాడు. మరి వాళ్ళ ప్రయాణం ఎలా సాగింది? చాణక్యుడి గైడెన్స్లో ఒక సాధారణ బాలుడు ఒక మహాచక్రవర్తిగా ఎలా మారాడు? ఆ జోని ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ మార్పు అనేది ఓవర్నైట్ జరగలేదు. చాణక్యుడి పర్యవేక్షణలో చంద్రగుప్తుడు చాలా కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. రాజనీతిలోని టెక్నిక్స్, యుద్ధవ్యూహాల్లోని రహస్యాలు అన్నీ నేర్చుకున్నాడు. సంవత్సరాల తరబడి కష్టపడి స్వంతంగా ఒక సైన్యాన్ని తయారు చేసుకుని చివరికి ఆ శక్తివంతమైన నందరాజవంశాన్ని ఓడించాడు. ఆ విజయంతో భారతదేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే మౌర్య సామ్రాజ్యానికి పునాది వేశాడు. ఈ అద్భుతమైన కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఇది కేవలం ఒక చక్రవర్తి కథ మాత్రమే కాదు. లీడర్షిప్ గురించి, మెంటర్షిప్ గురించి మనకు చాలా విలువైన విషయాలను నేర్పుతుంది. సో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, నిజమైన లీడర్షిప్కి వయస్సుతో, పదవితో సంబంధం లేదు. అది సహజంగానే బయటపడుతుంది. చంద్రగుప్తుడి విషయంలో అదొక ఆటలో బయటపడింది అంతే. ఇక 2 చాలా ముఖ్యమైన పాఠమేంటంటే, టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. ఆ టాలెంట్ అనే వజ్రాన్ని గుర్తించి దానికి సానపెట్టగల ఒక మంచి గురువు కూడా అంతే అవసరం. ఒకవేళ చాణక్యుడు అనే మెంటార్ లేకపోతే చంద్రగుప్తుడు బహుశా ఒక సాధారణ బాలుడుగానే మిగిలిపోయేవాడేమో. ఒక గొప్ప గురువు ఒక తరాన్నే మార్చగలడు. ఈ పాత కథ ఇప్పటికీ మనకు వర్తిస్తుంది. మన చుట్టూ, మన స్కూళ్లలో, మన సమాజంలో ఇలాంటి చంద్రగుప్తులు చాలామందే దాగి ఉండొచ్చు. వాళ్లలోని ఆ టాలెంట్ని గుర్తించి వాళ్లకు సరైన దారి చూపే నేటి చాణక్యులు ఎవరు? ఆ గురువులు మనలో ఎవరైనా కావచ్చు. ఒక్కసారి ఆలోచించండి. రహస్యమైన, నిరాడంబరమైన మూలాలు. ఈ 3 పదాలు వినగానే మనలో ఏదో తెలియని ఒక ఆకర్షణ, ఒక శక్తి ఫీలవుతాం కదూ. అచ్చం ఏదో పురాణగాథలోకి వెళ్ళిపోయినట్టుంటుంది. అసలు కొన్ని కథలో మనసులో ఎందుకు అంతలా నిలిచిపోతాయి? ఒక మామూలు మనిషి కథ ఒక లెజెండ్గా ఎలా మారిపోతుంది? దాని వెనకున్న సీక్రెట్ ఏంటి? ఆ మ్యాజిక్ అంతా మనం ఇందాక చెప్పుకున్న ఆ 3 పదాల్లోనే ఉంది తెలుసా? సరే,
ఇప్పుడు ఆ ఫార్ములాని బ్రేక్ చేసి దాని వెనుకున్న సైకాలజీ ఏంటో చూద్దాం రండి. రైట్, మరి ఆ ఫార్ములాలో మొదటి పార్ట్ ఏంటో చూద్దాం. అసలు కథ ఎక్కడ మొదలవ్వాలి, దానికి ఫౌండేషన్ ఏంటి? అదే నిరాడంబరమైన మూలాలు. నిరాడంబరమైన మూలాలు అంటే సింపుల్గా చెప్పాలంటే పెద్దగా గుర్తింపు, పవర్ లేదా డబ్బు లాంటి ఏమీ లేకుండా చాలా సాధారణంగా మొదలవ్వడం. అంటే ఆ స్టోరీ హీరో మనలాంటి ఒక కామన్ మ్యాన్ అనమాట. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. ఈ సింపుల్ స్టార్టింగే ఒక గ్రేట్నెస్కి బ్లాంక్ క్యాన్వాస్ లాంటిది. ఇది మన ముందు ఒక అండర్ డాగ్ నిలబెడుతుంది. ఇక వాళ్ళు గెలవాలని మనం కోరుకుంటాం. వాళ్ళు సాధించే ప్రతి చిన్న విజయం కూడా మనకు పెద్ద పండగలా ఉంటుంది. ఒక్కసారి మనమే ఆలోచిద్దాం. పుట్టుకతోనే అన్నీ ఉన్నవాళ్లు గెలిస్తే ఏముంది అందులో, అది జరగాల్సిందే కదా అనుకుంటాం. కానీ జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ల కథ అలా కాదు. వాళ్ల జర్నీ మొత్తం ఊహించని మలుపులతో ఉంటుంది. వాళ్ల సక్సెస్ మనకు ఇన్స్పిరేషన్ ఇస్తుంది. అందుకే మనం వాళ్లతో అంత ఈజీగా కనెక్ట్ అయిపోతాం. ఓకే, ఒక సింపుల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోతుందా? లేదు, కథకి కొంచెం మసాలా కూడా కావాలి కదా. మన ఫార్ములాలో రెండో కీ ఎలిమెంట్ అదే మిస్టరీ, అంటే రహస్యం. ఈ మాటలు ఎంత నిజమో కదా. కథలో కొన్ని ప్రశ్నలకి జవాబులు దొరకనప్పుడు, కొన్ని విషయాలు క్లియర్గా లేనప్పుడు అది స్టోరీకి వీక్నెస్ కాదు, అదే దాని అసలైన బలం. ఎందుకంటే ఆ గ్యాప్స్ని మన ఇమాజినేషన్తో మనమే ఫిల్ చేసుకుంటాం. అప్పుడు కథలో మనం కూడా ఒక పార్ట్ అయిపోతాం. సరే, ఈ మిస్టరీ అనేది కథని అంత ఇంట్రెస్టింగ్గా ఎలా చేస్తుంది? 1, అది మనల్ని ఆలోచింపచేస్తుంది. 2, ఆ క్యారెక్టర్ వెనక ఏదో డెస్టినీ, ఒక పెద్ద శక్తి ఉందని మనకనిపిస్తుంది. 3, ఒక సింపుల్ స్టోరీని కూడా ఒక లెజెండ్ కథగా మార్చేస్తుంది. ఆ క్యారెక్టర్లో స్టార్టింగ్ నుంచే ఏదో స్పెషల్ పవర్ దాగి ఉందని మనకి అనిపింపచేస్తుంది. రైట్, ఇప్పుడు మన దగ్గర 2 పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. 1 హంబల్ బ్యాక్గ్రౌండ్, రెండోది మిస్టరీ. మరి ఈ రెండింటిని కలిపితే ఆ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దామా? ఇదే ఆ మ్యాజికల్ ఫార్ములా. సింపుల్గా చెప్పాలంటే హంబల్ అనే పాయింట్ ఆ హీరోని మనతో రిలేట్ అయ్యేలా చేస్తుంది, కానీ మిస్టరీ అనే పాయింట్ అతన్ని ఒక లెజెండ్గా మార్చేస్తుంది. ఇలాంటి కథ మనం వింటున్నప్పుడు సైకలాజికల్గా ఏం జరుగుతుందంటే, స్టెప్ 1 ఆ క్యారెక్టర్ హంబుల్ బ్యాక్గ్రౌండ్కి మనం కనెక్ట్ అవుతాం. స్టెప్ 2 వాళ్ల మిస్టరీ మనలో క్యూరియాసిటీని పెంచుతుంది. ఇక స్టెప్ 3 వాళ్లలో ఏదో ఎక్స్ట్రాడినరీ పొటెన్షియల్ ఉందని, వాళ్ళు ఏదైనా సాధించగలరని మనం బలంగా నమ్మేస్తాం. మామూలుగా లెక్కలో 1+1 2, కానీ స్టోరీ టెల్లింగ్లో హంబుల్ ఆరిజిన్స్ ప్లస్ మిస్టరీ కలిస్తే దాని ఎఫెక్ట్ డబుల్ కాదు, 10 టైమ్స్ ఉంటుంది. అదే ఆ కథకి లెజెండరీ స్టేటస్ ఇస్తుంది. ఈ చార్ట్లో మనం చూస్తున్నదే అదే. ఈ రెండింటి కాంబినేషన్ క్రియేట్ చేసే ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. మరి కొన్ని వందల ఏళ్లు గడిచినా ఈ కథలు మనల్ని ఎందుకు ఇంతలా అట్రాక్ట్ చేస్తున్నాయి? ఈ ఫార్ములా ఎప్పటికీ ఎందుకు అవుట్డేట్ అవ్వదు? ఎందుకంటే ఇవి కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం చెప్పే కథలు కావు. ఇవి మనకి ఒక హోప్ ఇస్తాయి. ఎంత సాధారణ పరిస్థితిలో ఉన్నా సరే మనలో కూడా ఏదో ఒక స్పెషల్ పవర్ దాగి ఉందని గుర్తు చేస్తాయి. ఇంపాసిబుల్ అనుకున్నది కూడా పాసిబుల్ చెయ్యొచ్చు అనే నమ్మకాన్నిస్తాయి. ఈ ఫార్ములా టైమ్లెస్ అన్నమాట. హిస్టరీలో, సినిమాల్లో, రియల్ లైఫ్లో ఇలాంటి కథలు మనం చూస్తూనే ఉంటాం. మరి ఆలోచించండి, నెక్స్ట్ మన కళ్ల ముందు పుట్టబోయే లెజెండ్ కథ ఎలా ఉండబోతోంది? ఎవరికి తెలుసు? ఆ కథ మనలో ఎవరిదైనా కావచ్చు కదా.